ఎక్కడ చూసినా నీ గురించే. ఇదిగో చూడు, 70% మంది నీకు పాడిని రావాలని కోరుకుంటున్నారు. క్షమాభిక్ష వచ్చేసినట్టే. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, కానీ నేనేం ఇవ్వలేను. నేనేం చేయలేదు. నీ ఫ్రీడమ్ కోసం నువ్వే ఫైట్ చేసావు. ఈ వారంలో ప్రెసిడెంట్ పాడిన్ పిటిషన్ మీద సైన్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడొచ్చు. నా జీవితం నా చేతిలో లేదన్న ఆలోచన నాకు నచ్చదు. సరిగ్గా అదే టైంలో నా తలరాతను మార్చే సంఘటన జరిగింది. ఉదయం జరిగిన బాంబు దాడిలో 50 మందికి పైగా జవాన్లు ఆసువులు బాశారు. ఈ దాడిని ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ కోవింద్ తో పాటు పలు దేశాలు దేశాన్ని ప్రశాంతంగా ఉండవర్రా హెచ్చరించాయి. ఇలాంటి దాడులకు పాల్పడే ఏ ఒక్క టెర్రరిస్ట్ ని క్షమించేది లేదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటనని అధికార పక్షం యొక్క నిర్లక్ష్య ధోరణిగా ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగారు. ఏంట్రా నిన్ను ఇంకా ఊరితీయకుండా ఊరేగెత్తున్నారు? అన్నం ఎలా తినాలనిపిస్తారా? ఒకవేళ నీకు క్షమాభిక్ష పెట్టినా నిన్ను మొత్తం చప్పట్లు కొట్టిన చేతులు చావుని కోరుకుంటున్నాయి. మనిషి ప్రేమలోని ద్వేషాన్ని, సుఖంలోని దుఃఖాన్ని, స్ఫూర్తిలోని అసూయని, తనలో మృగాన్ని మోస్తూనే ఉన్నాడు. నీకు నేనున్న ఆదిత్య, బుగులు పట్టకు. దినదినానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ అందరు నీ మీద పగ పెంచుకుంటున్నారు. నేను వాళ్ళ లేక ఉండకూడదంటే ఇంకో 1,00,000 రూపాయలు ఇవ్వు, నీ స్లిప్ నీకు ఇచ్చేస్తా. లేదంటే ఎస్పీకి ఇస్తాను. ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ 5 గుడ్లు ఇచ్చేయి. అట్లనే బుక్స్ కూడా తీసుకురా. చదవనీకి కాదులే, బొమ్మలు చూడనీకే. ఒక ప్రభాత్ రాజరథన్ కిల్లి పట్టుకరా. నాలుక జివ్వని చాలా తినాలైంది. ఆవేశంలో ఆలోచనకు చోటు ఉండదు, కానీ ఆవేశం ఆలోచనకి కారణమైతే తెలివికి చోటు ఉండదు. ఒకప్పుడు ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు, ఇప్పుడు ఒకడికి శిక్ష వేశాడు. ఆదిత్య రాష్ట్రపతి గారి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్నటి వరకు క్షమాభిక్ష వస్తుందేమో అని ఆశ ఉన్న ఈ దాడితో క్షమాభిక్ష ఇవ్వాలా వద్దా అనే సంకోచంలో రాష్ట్రపతి ఉన్నట్టు తెలుస్తోంది. నేను ఆడిన ఆటలు, గెలుపులు, పొందిన ఖ్యాతి ఇవేవీ ప్రజాగ్రహం ముందు నిలవలేకపోయాయి. ప్రెసిడెంట్ గారు క్షమాభిక్ష ఇవ్వలేదు. హై సెక్యూరిటీకి షిఫ్ట్ చేసి చావు కుప్పెట్లు పడేశారు. రే, నీ ముగింపుకి ముహూర్తం పెట్టానురా. చాలా ఆనందంగా ఉంది. తప్పించుకుందామనుకున్నావురా నా కొడక్క. కరెక్ట్ టైంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నీ చావు కోసమే జరిగినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు నా మీద నీకున్న కక్షలో కొంచెం నిజాయితీ కనిపించేది, కానీ తప్పురా. నీ బుద్ధే కరప్ట్. చెత్త నా కొడక. వాళ్ళు చనిపోయింది నాకు ఉరిపడ్డానికి కాదురా, డ్యూటీ చేస్తూ చనిపోయారు. చచ్చిపోయేవాడి తిట్టు నాకు తీయగా వినపడుతుంది. పెద్ద మనసుతో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. చివరిగా నువ్వు ఎవరిని కలవాలో చెప్పు. లాయర్ని కలవాలి. లాయర్ని కలవాలి. దాని మీద ఇంకా మోసు తీరలేదా? చెల్లిప్పి
చూస్తే నా కోసం ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారని సంతోషంగా ఉంది. మీరు నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. ఆ రోజు నేను కేసు వదలకుండా ఉండుంటే ఈరోజు నువ్వు బయటకు వచ్చేవాడివేమో. ఐఎమ్ రియల్లీ సారీ ఆదిత్య. మీ తప్పేం లేదు. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. చివరిగా నాకు హెల్ప్ చేస్తారా? నేను వెళ్ళిపోయేలోపు వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో మ్యాచ్ ఆడాలని ఉంది. వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఒప్పుకున్నాడని ఒక తీవ్రవాదిని ఆడడానికి అనుమతిస్తే ప్రజల్లో ఈ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. డిఫెండెంట్ లాయర్ తన పర్సనల్ ఎజెండాస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తోంది. దట్స్ ఆల్ మై లార్డ్. మై లార్డ్, ఆదిత్య నా క్లయింట్, నేను లాయర్ని. అంతే తప్ప నాకు ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదు. ఆదిత్యకున్న రేర్ టాలెంట్ గురించి ఈ ప్రపంచం మొత్తం తెలుసు. ఫ్యూచర్ జనరేషన్స్ మీద రాంగ్ ఇంపాక్ట్ పడుతుందనడంలో అర్థం లేదు. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తే అయితే తనుంటున్న జైల్లో మిగతా ఖైదీలందరి కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనే మంచి ఆలోచన రాదు. యువర్ ఆనర్, 40 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దానికి కారణమైన వ్యక్తి మీద జాలి, దయ చూపిస్తే ఈ దేశ ప్రజలు క్షమించరు మై లార్డ్. మై లార్డ్, గతం ప్రస్తుతాన్ని, ప్రస్తుతం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచానికి దూరం అవుతున్నానని తెలిసి చివరిగా ఒక్కసారి బ్రతకాలనుకుంటున్నాడు. మానవతా దృక్పథంతో ఆదిత్య చివరి కోరికని తీరుస్తారని ఆశిస్తున్నాను. చరిత్రలో ఎంతో మంది అతి కిరాతకమైన నేరస్తులను చూసాం. బట్ వన్స్ ఇన్ వైల్ కమ్స్ ఎ వెరీ రేర్ కేస్. పుట్టినప్పుడే అతనికి ఒక కుటుంబం ఉండుంటే అతని ప్రయాణం మరోలా ఉండేది. బహుశా ఈ దేశం గర్వపడేలా ఎదిగేవాడేమో. తన శిక్షని రద్దు చేయమని కానీ తగ్గించమని కానీ కోరట్లేదు. తనలో పరివర్తన తెచ్చిన ఆటని చివరిసారిగా ఒక్కసారి ఆడాలని కోరాను. ఆ కోరికని మన్నించడంలో తప్పులేదనిపిస్తుంది. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ సమాజం పెద్ద మనసుతో స్వాగతిస్తుందని నమ్ముతున్నాను. హలో నాన్న, ఈ నెల 27న ఆదిత్య విశ్వనాథ్ ఆనంద్తో ఆడటానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సిగరెట్ ఉందా? ఇంకా నేర్చుకోలేదే. ఇవాళ మధ్యాహ్నం వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్తో నా చివరి మ్యాచ్ ఉంది. మీరు తప్పకుండా రండి. 3 గంటలకు జరిగే మ్యాచ్ గురించి చెప్తున్నాం. తెల్లారుజామున 4:30కి నేను ఊరి తీస్తారు. చావు భయం లేదా? నా మాటను కాదనకుండా వచ్చినందుకు థ్యాంక్స్ సార్. నీ గురించి చాలా విన్నాను. నీతో ఆడాలన్న కోరిక నాకు ఉంది. చివరాట్ కదా అని జాలి చూపించకండి. మీలో ఉన్న జీనియస్తో ఆడాలనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. వాష్రూమ్.
ఒకటి కొన్ని విషయాలు టైంకి అయిపోవాలి సార్. రేయ్, తలుపు తెరిచే ఉంచు. రేయ్, 10 గంటల్లో చచ్చిపోతాడు. తాగని. ఏం కాదు, కంగారు పడకండి సార్. ప్లీజ్ కూర్చోండి. వాడు టన్నెల్ తవ్వి వెస్ట్ సైడ్ కాంపౌండ్ నుంచి పారిపోతున్నాడు. అట్టపయ్యా, ఈ డోర్ ని బదలుకుంటూ. వాడు ఎటువైపు నుంచి పారిపోకూడదు. ఓకే సార్. ఎక్కడికి పోతాడు సార్? రేపు చనిపోయేవాడు ఇయాలే చేస్తాడు. పారిపోయాడు తొగిన కొడుకు. అందరికీ చెక్ పెట్టేశాడు. హలో సార్, చెప్పు. ఇక్కడ ఒక డమ్మీ డోర్ ఉంది సార్. తెరిస్తే గోడ తప్ప ఏమీ లేదు. చెక్ మేట్. గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ గా దొబ్బేశాడు ఇక్కడి నుంచి. హలో హలో ఆదిత్య, చాలా కాలమైన బాగా గుర్తుపట్టారు. ఒకప్పుడు నీ మౌనాన్ని గుర్తుపట్టలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడగను. ఎలా చేసావో చెప్పు. కొన్ని విషయాలు మిస్టేక్గా మిగిలిపోవడం మంచిది. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. లెట్స్ లీవ్ ఇట్ టు ఫేట్. అహం నియతిం నిశ్చామి. క్షమాభిక్ష వచ్చిన జైల్లోనే బ్రతకాలని ఊహ నచ్చలేదు. స్వామిని కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. నేను కూడా రిటైర్ అయ్యే ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ. నేను ఉంటున్న జైల్లో వాళ్ళ కోసం ఒక స్పోర్ట్స్ క్లబ్ కట్టాలనుకుంటున్నాను. నా గెస్ట్ కరెక్ట్ అయితే ఎస్పీ గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి చిరునవ్వుతో స్వాగతిస్తారు. స్వామిని తను పనిచేస్తున్న కంపెనీ తరపున తక్కువ ప్రైస్కి టెండర్ వేయమను. నేను తప్పించుకోవడానికి అదే మార్గం అవుతుంది.
భూమికి 20 అడుగుల లోతులో డమ్మీ స్టామ్ వాటర్ డిశ్చార్జ్ డ్రైన్ని కట్టాలి. ఎవరికి డౌట్ రాకుండా కన్స్ట్రక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయమని చెప్పు. అప్పుడే దొరికిపోయాననుకున్నాను. నీకు పంపాలనుకున్న స్లిప్ అతి వినయ చేతికెళ్ళింది. అందులో స్మోక్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. వాడు మాట్లాడకూడదు. అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెన్ చేయటం ఒక్కటే మిగిలింది. ఆ తర్వాత సరైన సమయం చూసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సరిగ్గా అప్పుడే నీ ముగింపుకి ముహూర్తం పెట్టానురా. టైం లేదు. ఎలాగోలా స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలి. నా చివరి మ్యాచ్ విశ్వనాథ్ ఆనంద్తో ఆడాలని మనసును కోరాను. మ్యాచ్ జరుగుతున్న మధ్యలో ఆదిత్య వాష్రూమ్ కానీ పర్మిషన్ తీసుకుంటాడు. వాష్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్లష్ వెనకాల ఉన్న నాబ్ ప్రెస్ చేసిన నిమిషానికి రూమ్ మొత్తం పొక్కం వేస్తుంది. అనుకున్నట్లు వాళ్ళందరి దృష్టి మళ్లించి నేను పిల్లర్లోకి వెళ్ళిపోయాను. పియూ ఫోమ్తో పిల్లర్ని ఫిల్ చేశాను. ఒక టెర్రరిస్ట్ తప్పించుకున్నాడని తెలిస్తే దేశం మొత్తం చల్లడపడతారు. వేడి చల్లారే వరకు కొన్ని నెలలు ఆగదిలోనే ఉండిపోయాను. జరిగిన గందరగోళంలో నేను పోలీస్ యూనిఫామ్ వేసుకుని మారువేషంలో తప్పించుకున్నానన్న భ్రమలో ఉండిపోయింది ప్రపంచమంతా. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన కనీస సదుపాయాలన్నీ సమకూర్చాడు స్వామి. డ్రై ఫ్రూట్స్, విటమిన్ టాబ్లెట్స్, నీళ్లు అన్నీ పొదుపుగా రేషన్ ప్రకారమే వాడుకున్నాను. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నంత వరకు టనల్ తవ్వి ఉంచారు. మిగతా సగం నేను తవ్వుకుని జైలుకి దూరంగా వెళ్ళిపోయాను. చెయ్యని తప్పుకి రోజులు సాలిటరీ సెల్లో టార్చర్ చేశారు. ఆ అనుభవం అక్కడ ఉపయోగపడింది. మూడు నెలలు గడిచాయి. తనువు, మనస్సు, బుద్ధి కాంతిని కోరుకుంటున్నాయి. ప్రపంచం నిరంతరం ఏదో ఒక కొత్త సంచలనం వెతుక్కుంటుంది. కొన్ని రోజులకి నన్ను మర్చిపోయారు. నేనెప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. వెలుగులోకి వెళ్ళాలంటే చీకటితో ఏకమవ్వాలి. అవధులు లేని ఆకాశం, గమ్యం లేని గాలి, సమిధలు లేని వెలుగు, ప్రవాహమాగని నీరు, కంచెలు లేని భూమి ఉన్న చోటుకొచ్చాను. నేను ఈ ప్రపంచానికి నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు గురూజీ స్వామి కూడా నాతో పాటే అజ్ఞాతంలో ఉంటారు.